శాసనసభలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని బాలకృష్ణ గారు ఒక సైకో అనేటువంటి విధంగా అభివర్ణించడం జరిగింది. ముఖ్యంగా నేను అడుగుతున్న ఏదైతే ఈ రాష్ట్రంలో ఎన్టీఆర్ గారికి ఒక పేరుంది, అటువంటి వారి కడుపును పుట్టి ఈ రోజు తన తండ్రి ఆశయాల్ని కనీసం నిలబెట్టడం చేతగాక మరి చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పుడిస్తే ఆయన వెనకాల ఉన్నటువంటి నిన్ను సైకో అనాలా, లేదా తండ్రి ఆశయాల కోసం పాదయాత్ర చేసి చక్కగా ఈ రోజు ఈ రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు చక్కటి పాలన అందించిన జగన్మోహన్ రెడ్డి గారు అనాలని అడుగుతున్నాను. మరి ఆ రోజున ఒకసారి బాలకృష్ణ గారు ఆయన యొక్క తీరు ఏమిటంటే సినిమాలోనే ఈయన హీరో అని చెప్పుకుంటాం, బయట జీరో. అదేవిధంగా ఈ బాలకృష్ణ గారు ఏదైతే సినిమాల్లోనే దబ్బిడి దిప్పుడు అనుకున్నాం, నిత్య జీవితంలో కూడా ఇతను దబ్బిడి దిప్పుడే. ఉదయం 8 గంటల తర్వాత మాట్లాడిన మాట సాయంత్రం 8 దాటితే మారిపోద్ది బాలకృష్ణ గారి మాట. ఇది అందరూ చెప్పుకునేటువంటి విషయం. అలాగే మరొక ముఖ్యమైనటువంటి విషయం నేను చెప్తున్నాను, అదేమిటంటే ముఖ్యంగా మరి ఏదైతే ఇతను మందు తాగి తాగి ఆ రోజు ఇతను సెక్యూరిటీ చూస్తున్నటువంటి వారి మీద కాల్పులు జరిగిన పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. అటువంటి తరుణంలో ఇతనికి స్వయాన భావమైనటువంటి చంద్రబాబు నాయుడు ఏమో ఇతని లోపలుంటే కనీసం పలకరింపు కూడా వెళ్ళిన పరిస్థితి ఉంటే ఆవేళ రాజశేఖర రెడ్డి గారి కాళ్లు పట్టుకుంటే ఇతన్ని దయదలిచి వదిలిపెట్టేసిన పరిస్థితుల్ని ఒకసారి బాలకృష్ణ గారు గుర్తు చేసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని కామెంట్ చేసేటువంటి హక్కు గాని లేదా ఆయన మీద మాట్లాడే నైతిక విలువలు గాని నీకు లేవని, నువ్వు ఉదయం 8 గంటలకు ఒకటి మాట్లాడితే సాయంత్రం 8 దాటితే వేరే మాట్లాడే నీలాంటి తాగుబోతున్న మాటలకి అసెంబ్లీలో విలువ ఉండదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి అటువంటి దబ్బిడి దిబ్బడి మాటలు మాట్లాడకుండా మరి ఏదైతే సినిమాల్లో నువ్వు హీరో ఉండొచ్చు, రాజకీయాల్లో హీరో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకో. మీరందరూ కలిపిన మీ వల్ల జగన్మోహన్ రెడ్డి గారిని మొన్న ఓడించారు కానీ మీ అందరూ ఒకవైపు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు ఉన్నాడు. అది రియల్ హీరో అంటే 4-5 కలిపి మరి ఒకరి మీద యుద్ధానికి వెళ్ళినటువంటి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని సైకోని ఏ రకంగా మాట్లాడతామని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నా. నేను హిందూపురం ప్రజలందరికీ మనవి చేస్తున్నా, ఎట్లాంటి తాగుబోతుని గెలిపించి మీ నియోజకవర్గం కూడా నష్టపోతుంది. వచ్చి సేరనటువంటి తాగుబోతు కాకుండా మీ పట్ల, మీ పనుల పట్ల, మీకున్న కష్టం పట్ల మరి విలువైనటువంటి నైతిక విలువ ఉన్నటువంటి వ్యక్తిని ఎన్నుకుని మరి హిందూపురం ప్రజలు కూడా మరి వచ్చేసారి ఈ బాలకృష్ణ గారు దబ్బిడి దిబ్బడి గారికి బుద్ధి చెప్పాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు.